హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో గోబీ 65 ఎలా చేసుకోవాలో చూద్దాం. సేమ్ క్యాటరింగ్ స్టైల్లో సేమ్ టేస్ట్తో ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇలా మీడియం సైజులో కాలీఫ్లవర్ని తీసుకోండి. కాలీఫ్లవర్ని ముక్కలుగా కట్ చేసుకోండి. మరీ చిన్న సైజులో కాకుండా అలాగా అని పెద్ద సైజులో కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకోండి. అన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకోవడం కోసం ఒక గిన్నెలో వాటర్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని వేడి చేసుకోండి. వాటర్ వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఈ కాలీఫ్లవర్ ముక్కలన్నీ అందులో వేసుకొని బాయిల్ చేసుకోండి. మరీ మెత్తగా కాకుండా మామూలుగా ఇలా బాయిల్ చేసుకోండి. అన్నీ బాయిల్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసుకొని పెట్టుకోండి. పిండిని కలుపుకోవడం కోసం ఒక గిన్నెని తీసుకొని అందులోకి 2 కప్స్ మైదా పిండిని వేసుకోండి. 1 కప్ కార్న్ఫ్లోర్ని కూడా వేసుకోండి. టేస్ట్కి తగినంతగా కారం ఇంకా సాల్ట్ని వేసుకోండి. నేను 3 కప్స్ పిండికి 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకున్నాను. సాల్ట్ ఇంకా కారం వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోండి. చిటికెడు హోమ్మేడ్ గరం మసాలాని వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపుని కూడా వేసుకోండి. అన్నీ వేసుకున్న తర్వాత పిండిని మొత్తం ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్లో ఉన్న వాటర్ అన్నీ తీసేసి ఆ ముక్కలన్నీ ఈ పిండిలో వేసుకొని ఇలా మొత్తం కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత కొన్నిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని మరీ లూజ్ కన్సిస్టెన్సీలో కలుపుకోకండి. ఇలా మామూలుగా కలుపుకుంటే అప్పుడు కాలీఫ్లవర్ ముక్కలకి పిండి కోటింగ్ పట్టుకుంటుంది. ఇలా కలుపుకొని పెట్టుకున్న తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక ముక్కుడు పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ని వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కాలీఫ్లవర్ ముక్కల్ని విడివిడిగా వేసుకోండి. నూనెలో ఎన్నైతే పడతాయో అన్నీ వేసుకోండి. అన్నీ వేసుకున్న తర్వాత వెంటనే కలపకండి. మంటను మీడియం ఫ్లేమ్లోకి చేసుకొని 2 మినిట్స్ అలానే వదిలేయండి. 2 మినిట్స్ తర్వాత స్పూన్తో అన్నీ టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని గోబీ 65ని మంచిగా ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో మాత్రం ఫ్రై చేసుకోకండి. ఆయిల్ ఎక్కువగా పట్టుకుంటుంది. ఇలా హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతాయి. ఇలా కలర్ చేంజ్ అయిపోయేంత వరకు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అన్నీ జాలిగంటలోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. మిగిలిన పిండిని కూడా ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే ఇలా వేసుకోండి. ఇలా అన్నీ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చిని నీట్గా కడుక్కొని తడిపోయేంతలా క్లాత్తో నీట్గా తుడిచిన తర్వాత ఇలా పొడవుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న వీటిని గోబీ 65 సగం ఫ్రై అయిన తర్వాత అందులోకి ఈ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు రెండు మంచిగా ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇలా పకోడీతో పాటు పచ్చిమిర్చిని ఫ్రై చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా రెండు ఫ్రై అయిన తర్వాత జాలిగంటలోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఇప్పుడు కరివేపాకును కూడా నీట్గా వాష్ చేసుకొని తడిపోయేంతలా క్లాత్తోని నీట్గా క్లీన్ చేసుకోండి. తర్వాత ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పకోడీతో పాటు సర్వ్ చేసుకోండి. అంతే అండి, చాలా సింపుల్ రెసిపీ. సేమ్ ఫంక్షన్స్లో క్యాటరింగ్ వాళ్ళు సర్వ్ చేసే టేస్ట్తోనే ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీరు ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉండే గోబీ 65. నా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.